పల్నాడు జిల్లా ముఖద్వారమైన నరసరావుపేట కోడెల స్టేడియంలో ఈ నెల 25 నుండి డిసెంబర్ 30 వరకు జాతీయ స్థాయి పశు ప్రదర్శన, ఒంగోలు గిత్తల ప్రదర్శనకు కూటమి నాయకులు సిద్ధమవుతున్నట్లు ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సహకారంతో పశు ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మరి పల్నాడు జిల్లా ముఖద్వారం నరసరావుపేటలో జాతీయ స్థాయి పశు ప్రదర్శన, ఒంగోలు గిత్తల యొక్క పశు ప్రదర్శన ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 25 నుంచి 30 దాకా నిర్వహించడానికి మరి ఉమ్మడి కుటుంబ నాయకులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఇవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతోటి, అదేవిధంగా మా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి ఆశీస్సులతోటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ముఖ్యంగా మరి రైతు సోదరులందరూ కూడా ఈ ప్రదర్శనలో పాల్గొని మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటూ ఉన్నాము. ఎందుకంటే రైతు సోదరులందరూ కూడా ప్రతి ఏటా మరి ఒంగోలు జాతి పశు ప్రదర్శన ఏర్పాటు చేయడానికి చాలా సంతోషంగా ఉంటారు. కాబట్టి నరసరావుపేటలో అనాదిగా డాక్టర్ కోడెల గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేవాళ్ళు. దీన్ని డాక్టర్ కోడెల గారి స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని సిద్ధం చేయడానికి మరి ఉమ్మడి కుటుంబ నాయకులు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి దీన్ని విజయవంతం చేయమని కోరుతూ ఉన్నాము. ఈ నూతన సంవత్సరంలో అందరం కూడా 25 నుంచి డిసెంబర్ 25 నుంచి 30 దాకా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. అందరం కూడా నూతన సంవత్సరం ఘనంగా జరుపుకోవాలి. అందరం కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు, అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు.